బ్రహ్మార్పణం. డాల్ అంటే బొమ్మ, అమ్మ అంటే అమ్మ, బ్రహ్మం బ్రహ్మం అమ్మ. ఇక్కడ ఒక బొమ్మ అమ్మగా ఎలా మారారు, అమ్మ బ్రహ్మముగా, బ్రహ్మం అమ్మగా ఎలా మారారు అని చెప్పాలనే భావంతో రాశారు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇమాజినేషన్, ఇట్ ఈస్ నాట్ ఎ మిరకల్, ఇట్స్ నాట్ ఎ వండర్, బట్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ట్రూ. ఇది ఒక ఊహ కాదు, ఇది ఒక మహిమ కాదు, ఇది ఒక అద్భుతం అంటే ఇది సత్యం, జరిగినటువంటి సత్యం. ఏమిటది? We all know that we are all the dolls in the hands of Paramatma in the game of chess played by the Lord Almighty. భగవంతుడు ఆడేటువంటి సదరంగంలో మనం అందరం కూడా బొమ్మలే, మనం అందరం కూడా బొమ్మలే. The only line of words awarded by Saint Sri Sri Swami Sivananda, namely, ఈ దేహము నేను కాదు, నేను పరమాత్మ. I am not the body, I am the Paramatma Almighty. Gave inspiration and changed a little girl, a doll created by Paramatma, into Amma, Brahman, Brahma Amma. ఒక బొమ్మ, అందరిలాగే సృష్టింపబడినటువంటి ఒక బొమ్మ ఈవేళ అమ్మగా, బ్రహ్మంగా, బ్రహ్మం అమ్మగా వారు మారారు. ఏమిటి మారడానికి గల కారణం? ఒక్క వాక్యం, ఈ దేహము నేను కాదు, నేను పరమాత్మను అనేటువంటి ఒక్క వాక్యాన్ని ఆవిడ మనసులో నిలుపుకోవడం అనేటువంటిదే ఇంతటి మార్పుకి కారణం. ఇట్ ఈజ్ వడ్లూరు, a small village near Tetali in the West Godavari district, AP, India, is the place where the above wonder happened. ఈ విచిత్రం అంతా జరిగింది ఎక్కడ అంటే వడ్లూరు అనేటువంటి ఒక చిన్న గ్రామంలో. When that little girl was in the womb of her mother, a great saint came to their home and gave her mother a handful of rice, prasad, and blessed her that జ్ఞాని విల్ బోర్న్ టు హెర్. ఆ మహాత్ముడు ఏం చేశారంటే ఒక గుప్పుడు మెతుకులు ఆవిడకి ప్రసాదంగా ఇచ్చి, అమ్మా నీ కడుపుని జ్ఞాని పుడతారు అని చెప్పి ఆయన ఆశీర్వించి వెళ్ళిపోయారు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 8 years తర్వాత ఇట్ కేమ్ ట్రూ, అది వాస్తవం అయ్యింది. దిస్ గర్ల్ వాజ్ బోర్న్ టు హెర్, ఒక అమ్మాయి పుట్టింది. ఎట్ ది ఏజ్ ఆఫ్ 8 years it happened that this girl has read the above line of words in the book, I am not the body, I am Paramatma. And she also saw a photo of Swami Sivananda sitting in Samadhi state with closed eyes and folded hands with joined fingers. ఆవిడ కళ్ళు మూసుకుని ఇలా చేతులు వేళ్లలో వేళ్ళు ఇలా పెట్టుకుని కూర్చుని సమాధిలో ఉన్నటువంటి ఆ శివానంద ఫోటోని ఆవిడ చూశారు. And decided to sit and become like that Swamiji. ఓ మనసులో అప్పుడే నిర్ణయం తీసుకున్నా, నేను కూడా ఇలాగే కూర్చుంటాను స్వామి. Since then she habituated to sit like that and practiced to immerse in concentration. ఆ శ్రద్ధగా మనస్సును నిలిపి ఆవిడ అదే భావనతో ఉండటం అనేటువంటిది ఆవిడ ప్రాక్టీస్ చేసుకున్నారు. విత్ కాన్సన్ట్రేషన్, విత్ ఓన్లీ ది థాట్ దట్ ఐఎమ్ నాట్ ది బాడీ, ఐఎమ్ పరమాత్మ. ఇయర్స్ గాన్, సంవత్సరాలు గడిచాయి. దిస్ గర్ల్ నేమ్డ్ సూర్యవతి గ్రోన్ అప్ along with
and her concentration and had a little education and used to sit alone in the meditation. ఆవిడ అదే విధంగా ఏంటంటే శరీరం పెరగడంతో పాటుగా ఆవిడ మనస్సు కూడా పెరిగి ఆవిడ అలాగే ఏకాంతంగా కూర్చుని ఆవిడ ధ్యానం చేసుకోవడం అనేటువంటిది ఆవిడ అలవాటు చేసుకున్నారు. As was in Puranas, Paramatma selects himself, his instrument, to perform his duties, his divine duties. It may be the wish of her to have Sri Alluri Surinarayan Raju Garu as her husband. She became the wife of Sri Alluri Surinarayan Raju Garu of Royal Village of near Bhimavaram, West Godavari district, India. ఆవిడ మనోభావంలో ఆవిడకి అది ఉంది, ఆయన్నే భర్తగా పొందాలి. సో అదే జరిగింది. ఆయనే ఆవిడకి భర్తగా వచ్చారు. ఈ రాయల విలేజ్లో ఉన్నటువంటి అల్లూరి సూర్యనారాయణ రాజు గారు అనేటువంటి మా బాబాయ్ గారు. అండ్ became an ideal example of Bharata Nari, an ideal Grihini, housewife, and used to serve her husband and elders nobly and with patience, and never crossed her limits and never broke her duties as a housewife. ఆవిడ ఏనాడు కూడా భర్తకు ఎదురు చెప్పడం కానీ, పెద్దల్ని ధిక్కరించడం కానీ, లేకపోతే ఆవిడ డ్యూటీలో అలసత్వం వహించడం కానీ లేకుండా ఆవిడ సిన్సియర్గా నేను గృహిణిని అనే భావంతో గృహకృత్యాల్ని ఏ ఒక్కటి కూడా ఏంటంటే ఆవిడ మర్చిపోకుండా ఆవిడ డ్యూటీస్ని ఆవిడ చేశారు. నేటికే కూడా మనకు అదే చెప్తున్నారు ఆవిడ, మన పనులన్నీ మనం విధిగా చెయ్యాలి, నేను అలాగే చేశాను, నేను అలాగే ఉంటున్నాను అని మనకి ఎప్పుడూ కూడా ఆవిడ చెప్తున్నారు. తర్వాత సిన్స్ అబౌట్ 15 years, ఇప్పటికి 10-15 సంవత్సరాల క్రితం నుంచి, విత్ ది పర్మిషన్ ఆఫ్ హర్ హస్బెండ్, ఐ కాల్ హిమ్ యాజ్ బాబాయ్ గారు, షీ స్టార్టెడ్ సత్సంగ అండ్ నేమ్డ్ ఇట్ యాజ్ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగ్, అండ్ యూజ్డ్ టు preach about Brahman and pouring Brahma Jnana into the minds of the attendants, Satsangu. Amma always says that she knows nothing and she had not read anything. But if we observe with a Jnana Drishti, she is the embodiment of Jnana and she knows everything, and there is nothing in this world that she doesn't know. She is most powerful, and simply sitting in her house she can do wonders. For example, it itself a wonder that there is no propaganda, no advertisement, no agents, no media appointed to know about her and her jnana. But now we see but now we are seeing that her name is heard everywhere above the world, and people are coming to her from far and far places, including so many great jnanis and swamijis from so many sacred places. ఇవాళ మనం కంటితో చూస్తున్నాం. ఇంట్లో కూర్చున్నటువంటి ఆవిడ ప్రపంచం మొత్తానికి ఇవాళ ఏంటంటే ఎరుకైంది. ప్రపంచం మొత్తం నుంచి ఎంతో ఎంతో మహాత్ములు అనుకునేటువంటి వాడు కూడా ఇక్కడికి ఏంటంటే వచ్చి అమ్మ దర్శనం చేసుకుని మనకు ఎన్నో విధమైన జ్ఞానాలు బోధించి మనకు పెడుతున్నటువంటి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆవిడకి నాకేమీ తెలియదు, నేనేం చదువుకోలేదు, నేనేం చెప్పలేను, ఇవన్నీ కూడా మనని మభ్యపెట్టడానికి పెడుతున్నటువంటి మనని పరీక్ష చేయడానికి చెప్పే మాటలే తప్ప నిజానికి ఆవిడ మహాజ్ఞాని. జ్ఞానమే ఆవిడ, జ్ఞాన స్వరూపమే ఆవిడ అనేటువంటిది నాకు తెలిసిన భాషలో రాశాను. ఏమండి, ఇట్ ఈస్ నాట్ ఏ మిరకల్. ఇట్ ఈస్ నాట్ ఏ మిరకల్, అది మహత్యం కాదా? తర్వాత, షాల్ వీ వాంట్ ఎనీ అదర్ ప్రూఫ్ టు ప్రూవ్ దిస్ ఫ్యాక్ట్? ఇట్ ఈస్ ఎ నేకెడ్ ట్రూత్ దట్ వీఆర్ ఆల్ సీయింగ్, అబ్జర్వింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ యు ఆల్ అగ్రీ విత్ మీ. కాబట్టి మీరందరూ కూడా నా భావంతో అంగీకరిస్తారని నేను అనుకుంటున్నాను. అగ్రీ విత్ మీ. హియర్ her character,
her behavior and her total day-to-day life itself is a lesson to us. ఆవిడ నడతే, ఆవిడ ప్రవర్తనే, ఆవిడ యొక్క నిత్య కృత్యంలో ఆవిడ మనతో కలిసిమెలిసి తిరిగేటువంటి ప్రతి అణువు కూడా మనకు ఒక పాఠం. కాబట్టి మనకు ప్రత్యేకంగా గ్రంథాలు కాదు. ఆవిడ ఏమంటున్నారు, నా నడతే మీకు ఒక పాఠం, నేను ఎలా ఉన్నానో అలాగే మీరు ఉన్నారు అని ఆవిడ మనకు చెప్తున్నారు. దిస్ ఈజ్ ఏ ప్రాక్టికల్ గురు, సద్గురు. We can never forget the way of her receiving her children, Satsanguru. We can never forget her love shown toward her children. And I am sure that we are all experiencing and enjoying her immense prema, love and apyayata, hospitality, her important preachings. ఈవేళ ప్రతి వాళ్ళము కూడా ఎన్ని వందల మంది వచ్చినా కూడా ఆవిడేంటంటే నోటికి పట్టుకొచ్చిందంటే ప్రసాదం పెడతారు. అమ్మా రండి, ఇదిగో మీరు అందరూ వచ్చారే, వచ్చిన కానీ మొట్టమొదటి అక్కడికి వెళ్ళి మీ కాలకృత్యాలు తీర్చుకురండి, లేకపోతే కూర్చోడానికి ఇబ్బంది పడిపోతారు. ఏ తల్లి చెప్తుంది? కలక ఇద్దరుగా అందరికీ అదే ఆదరణ, అందరికీ అదే ప్రేమ, అందరికీ అదే ఆప్యాయత. అటువంటి ఆప్యాయతని మనం పంచగలము. ఒక పండు కోస్తే మన పిల్లాడు పక్కన ఉంటే ఏంటంటే వాడికి పెద్ద మొక్క పెడతాం, చిన్నవాడికి బయట వాడికి చిన్న మొక్క పెట్టే లేకపోతే అలా అందరూ ఎక్కడున్నా పిలిచి ఎంతమందినైనా సరే ఆదరంగా ప్రేమగా ఏంటంటే ఇది మహాత్ముల యొక్క లక్ష్యం. ఏమ్మా ఇది సత్యమా కాదా? నేను రాసిన తప్పుడా? ఈ హ్యావ్ ఇంపార్టెంట్ టీచింగ్స్. ఆవిడ ముఖ్యంగా చెప్పేటువంటి విషయాలు. యూ హ్యావ్ కమ్ టు దిస్ జన్మ after taking so many births, and this is the janma you got as the gift of your sukruta. ఈ జన్మ మన యొక్క జన్మల సుకృతం వల్ల లభించింది. దిస్ ఈజ్ ది ఓన్లీ జన్మ that gives you an opportunity to get jnana and get jnana rahitya, janma rahitya. You have to decide with determination to put your goal as janma rahitya. You have to always think, feel, and even at the fraction of a second, you should not forget that you are not the body and you are Brahma. You have to perform all your duties, karmas, as a sakshi, and you should not feel that you are the karta. Then you don't get the karma phala, and thereby you don't get further janmas. Further janmas, because the karma phala is the root cause of getting further janmas. Never be covered, eppudu pirikivariga undadu, and never go away from karmas, because no one can get moksha, janma rahityam, without doing karmas. Janmas and karmas are the self errand by yourself, and you cannot go away from them. You have to agree and obey them, and have to do them with happy mind, and we have to feel all the dvandvas equal. We should not be deprived by sorrows, and we should not be proud of joys and sukhas. For jnani, both are equal, and he never gives importance to sorrows, importance to them, and always thinks that he is only sakshi, and he is in no way connected to them, and all these are of only for body and not for Atma. He always thinks that he is not the body and he is Paramatma, Brahman. Finally, we are very lucky and blessed that we are near in the presence of Amma without doing any japas, tapas, yagas, yajnas, and very easily
we are enjoying the immense ananda without any effort when compared to so many people of erstwhile years, yugas and old times, for which we should be grateful to Amma and Nana Babai Gar with bowed head at the lotus feet of Amma. Brahma Arpana.